గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ వచ్చేసింది. భోగి స్నానాలతో మొదలైన సంక్రాంతి పండుగ ఆద్యంతం సంబరమే కదా. భోగి రోజు ఏం చేస్తాం? నలుగు స్నానాలతో మొదలై భోగి మంటలు. అబ్బా, ఆ రోజు చిన్నపిల్లలుండే ఇంట్లో హడావిడి మామూలుగా ఉండదు కదా. ముఖ్యంగా భోగి పళ్ళు పోయడం. చిన్నపిల్లలకి నలుగు పెట్టి స్నానం చేసి భోగి పళ్ళు పోయాలంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. నలుగురు పెట్టించుకోవడానికి పిల్లలు పెట్టే కష్టాలు చూడాలనుకుంటున్నారా? ఒకసారి చూద్దాం రండి. ఎస్, వచ్చేసాం. భోగి పళ్ళు పోయించుకోవడానికి చిన్నారులు కూడా రెడీగా ఉన్నారు. చూశారు కదా విజువల్లో, ప్లే అవుతున్న విజువల్లో భోగి పళ్ళు పోయడానికి ముందు పెట్టే నలుగు స్నానం కోసం చిన్నారులు వాళ్ళ పేరెంట్స్ని ఎలా తిప్పలు పెడుతున్నారో చూశారు కదా. ఒకరి కాదు, ఇద్దరు చిన్నారులు కూడా ట్విన్స్. వాళ్ళకి స్నానం చేయించి తయారు చేసి భోగి పళ్ళు పోసే టైంకి ఇంత టైం అయిందనమాట. పాపం పేరెంట్స్ ఎన్ని కష్టాలు కదా. పిల్లలకి కూడా అవి సరదానే. ఓకే, మనమైతే కరెక్ట్ టైంకి వచ్చేసాము. ఇక్కడ మాధురి అండ్ వినయ్ దంపతులు ఇద్దరు కూడా పిల్లలకి భోగి పళ్ళు పోసేందుకు సిద్ధంగా ఉంచారు. అరేంజ్మెంట్స్ కూడా బాగా చక్కగా చేశారు. ఫ్లేవర్స్, చాక్లెట్స్, రేగిపళ్ళు. సంక్రాంతి టైంలో భోగి రోజున రేగిపళ్ళన్నీ కూడా భోగి పళ్ళు అయిపోతాయి కదా. భోగి పళ్ళు పోసేందుకు వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. అసలు ఎందుకు పోస్తారు, ఎవరికంటే ఏ ఏజ్ వాళ్ళకి భోగి పళ్ళు పోయాలో ఒకసారి వాళ్ళని కూడా అడుగుదామా. మాధురి గారు, హ్యాపీ భోగి అండి. నమస్తే అండి. ముందుగా భోగి సంబరాలు ఎలా జరుపుకున్నారు? అసలు భోగి పళ్ళు మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కొన్ని ఇంట్లో వేసేవారు, కొన్ని ఇంట్లో ఆ ఆచార వ్యవహారాలు ఉండేవి కాదు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి. సో భోగి పళ్ళు జనరల్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం భోగి రోజున సూర్యాస్తమయం లోపు భోగి పళ్ళు చిన్నపిల్లలకి పోస్తామండి. ఇవి జనరల్గా 11 years లోపు పిల్లల వరకు పోయవచ్చు. సో భోగి పళ్ళు పోయడం వల్ల ఏంటంటే పిల్లలకి ఏమైనా నరదృష్టి ఉన్నా పోతుంది అనేది మనకి పెద్దలు చెప్పుకు వచ్చినది కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం అది మనం భోగి రోజున ఖచ్చితంగా 11 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు పోయడం అనేది మనకి సాంప్రదాయంగా వస్తుంది. సో నరదృష్టి మాత్రమే కాకుండా భోగి పళ్ళు పోయడం వలన ఏంటి అంటే ఇక్కడ పిల్లలకి బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. సో దాని వలన ఏంటి అంటే పిల్లలకి జ్ఞానం కూడా పెరుగుతుంది. అలానే భోగి పళ్ళు మీద సూర్యరశ్మి అనేది బాగా తగిలి దాని లోపలికి వెళ్ళడం వలన పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారనేసి అనే రీజన్తో కూడా భోగి పళ్ళు అనేది మనం సాంప్రదాయపరంగా పోస్తున్నామండి. మేము వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాం, నలుగుతో స్టార్ట్ అయిన మీ హడావిడి భోగి పళ్ళు పోసేంత వరకు కూడా ఒకలా లేదు. ఎలా అంటే ఇద్దరు పిల్లలకి నలుగులు పెట్టి స్నానం చేసేటప్పుడు ఒక ఇంత అంటే అనిపిస్తుంది, అబ్బాయి పండగలు ఎందుకు వస్తాయి, అబ్బా ఇంత సేవ్ చేయాలా ఈ పిల్లలు కుదిరి, అలా అనిపిస్తుందా మీకు? అలా ఎప్పుడూ అనిపించదండి. ఎందుకంటే నలుగు మేము జనరల్గా రెగ్యులర్గా పెడుతూ ఉంటాము వీక్లీ ట్వైస్. సో మాకు అది ఒక హ్యాబిట్లా అయిపోయింది కాబట్టి మాకు ఎప్పుడూ అలా చిరాగ్గా అనిపించలేదు. ఇది మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే అమ్మవారి దగ్గర నుండా, అత్తమ్మ దగ్గర నుండా? చిన్నప్పుడు మనకంటే ఒక ప్లానింగ్ ఉంటుంది. పెద్ద అయిన తర్వాత నేను కూడా అమ్మ మనకి ఎలా చేసిందో నేను కూడా పిల్లలకి అదే ఫార్మాట్లో మార్నింగ్ లేపి నలుగు పెట్టి కొత్త బట్టలు వేసి భోగి మంటల దగ్గరికి దండం పెట్టుకోవడానికి పంపించి సాయంత్రం ఇలా ముందుగా ప్రిపేర్ అవుతారా? అంటే భోగి వచ్చే ముందు ప్రిపేర్ అవుతుంటారా? ప్రిపేర్ అవ్వడం అంటే మనకి చిన్నప్పటి నుంచి అది మనం ఫాలో అవుతూ వచ్చిందే అండి. సో అమ్మ దగ్గర నుంచి ఇప్పుడు అత్తయ్య అయినా సరే ఎవరిమైనా సరే అది మాకు ముందు నుంచి వచ్చిన అలవాటే కాబట్టి సో మార్నింగ్ 3 గంటలకంతా లెగిసి నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం తల నుంచి మొత్తం అభ్యంగన స్నానం చేసుకొని నువ్వుల నూనెతో ఫస్ట్ ఆయిల్ పెడతామండి. దానివల్ల ఏంటంటే స్కిన్ లోపలికి అనేది నువ్వుల నూనె చక్కగా లోపలికి పట్టి మన స్కిన్కి పట్టి నలుగు పెట్టడం వలన సో ఈ వింటర్ కాబట్టి స్కిన్ కూడా డ్రై అవ్వకుండా చక్కగా ఉంటుంది అని చేస్తాము. సో మార్నింగ్ 3కి లేచి నలుగు పెట్టుకొని స్నానం చేసి భోగి మంట వేసి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటాం. సంస్కృతి సాంప్రదాయాలకి విలువలను ఇస్తూ అంటే మన పాత తరంలో ఎలా వస్తున్నాయి అలాగే చేయాలని మీరంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయీస్ బోత్ ఆఫ్ యూ, కానీ వీటి కోసం టైం కేటాయించి పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళకి విలువల్ని తెలియజేయాలని నిజంగా మంచి పని అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళకి గైడెన్స్ ఇస్తున్న వీళ్ళ నానమ్మ గారు ఇందాక నుండి కూడా చాలా మురిసిపోతున్నారు అనమాట. పిల్లలకి ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా, ఇది పెట్టాలమ్మా, దాని తర్వాత ఇది చేయాలమ్మా అని. ఆవిడ మాటల్లో ఒకసారి అడుగుదాం. నేటి తరానికి ఇప్పటి తరానికి ఎలాంటి మార్పులు వచ్చాయి, నేటి తరం ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో ఆమెను ఒకసారి అడుగుదామా. అమ్మా నమస్తే.
రేణుకా రమణి గారు సంక్రాంతి శుభాకాంక్షలు. చూస్తున్నాను మనవళ్ళు మనవరాలతో కలకల్లాడుతూ భోగి పళ్ళు పోయడంలో అంటే మీకున్న ఇంట్రెస్ట్, మీకున్న ఆనందం వాళ్ళ కళ్ళలో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అంటే హ్యాపీ అనిపించింది. నానమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే. అమ్మ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న తరానికి హ్మ్. పాత తరానికి ఈ పండగలు అనేవి చాలా వ్యత్యాసం వచ్చింది. ఇప్పుడున్న తరం ఏం నేర్చుకోవాలమ్మా? ఇప్పుడు అందరూ మానేస్తాండ్రండి. మన సంస్కృతి, సాంప్రదాయం కొనసాగించాలని అనుకుంటున్నాను. వీళ్ళు ఏడో నెలలో పుట్టారండి వీళ్ళు. కేజీ పుట్టారు. 2 నెలలు హాస్పిటల్‌లోనే ఉండిపోయారు. వాళ్ళిద్దరే ఉండేవారు. వాళ్ళ డాడీ దూరంగా ఉండేవాడు. 5వ నెలలో ఇక్కడికొచ్చారు. అలా నలుగది నేనే పెట్టేదాన్ని. ఇంకెవరు బయట వాళ్ళకి ఇవ్వకంట. పాలు, పెరుగు అన్ని పిండిలు కలిపి నలుగు పెట్టేవాళ్ళం. బాగానే తేరుకున్నారు. అమ్మ అంటే ఇప్పుడు ఎలా ఆలోచిస్తారంటే ఎందుకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్స్ వచ్చేసాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి, నలుగు పిండి కూడా అందుబాటులో ఉంది, మనం ఇంట్లో ఆడించి పెట్టి నలుగుకి వాటికి పెద్ద తేడా ఏం లేదండి. నిజంగా తేడా ఉందంటారా లేదంటారా? తేడా ఉందండి. స్నానం చేసే రోజు మెరుస్తారండి. చాలా బాగా మెరుస్తారు. సోపు ఎందుకు? సోపు అంటే మరి బాగోదు. నలుగు పిండి వల్లే మెరుపొస్తుంది. మేము తయారు చేసి ఉంచుకుంటాం సొంతంగా. అన్ని ఫ్లవర్స్ కలిపి, తొక్కలు అన్నీ కలిపి ఉంచుకొని బాగా చేస్తాం. అమ్మ భోగి పళ్ళు పొయ్యడం అంటే అసలు ఏంటి? కొంతమందిలోని మా చిన్నప్పుడు ఇవేమీ లేవమ్మా, అత్తవారిలో ఈ ఆనవాయితీ లేదమ్మా, ఇవి మనం పొయ్యొచ్చో పొయ్యకూడదో అని అంటుంటారు. నిజంగా అంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే పోయాలా? లేదంటే ఎవరైనా పోసుకోవచ్చా భోగి పళ్ళు? ఎవరైనా పోసుకోవచ్చండి. ఇది మంచిదే కదా! మన పిల్లల కోసమే కదా! ఇంకెవరి కోసం కాదు కదా! సాంప్రదాయం కొనసాగించాలని, మన సంస్కృతి సాంప్రదాయం కాపాడాలని పెట్టుకున్నాం. వీళ్ళ నానమ్మ గారి కళ్ళల్లో చూసారు కదా! అంటే నానమ్మలా కాదు అమ్మలా చూసుకున్నారంట. వీళ్ళ పుట్టినప్పటి నుండి కూడా ప్రతిరోజు కూడా వీళ్ళ క్షేమం కోసం ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో ప్రతీదీ క్షుణ్ణంగా పరిశీలించి చేసేవారంట. చూసారుగా భోగి యొక్క విశిష్టత. భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రగాఢ విశ్వాసం కూడా. మన సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ నేటి తరం కూడా పాత తరం పద్ధతులని పాటిస్తే రాబోయే తరానికి భవిష్యత్తుకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలం. అండ్ హెల్త్ పట్ల మరింత అవగాహన కల్పించే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.